హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇప్పుడు మేమంతా కూడా తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం వెళ్ళడానికైతే రైల్వే స్టేషన్కి ఈ బస్సులో బయలుదేరి వెళ్ళడం అవుతుంది. దాదాపు 5 గంటల పాటు ఈ బస్సులో ప్రయాణం చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం అవుతుంది. శనివారం రోజున ఉదయం 6 గంటలకి కాచిగూడలో మా ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మా ప్రయాణం 20 గంటల పాటు సాగనుంది. కాచిగూడ నుండి తిరుచిరాపల్లికి చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుంది. ఇన్ని గంటలు ప్రయాణం చేసి శ్రీరంగంకి ఎందుకు వెళ్తున్నాము అని అంటే, అక్కడ రంగనాథ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం కోసమని అయితే మా టీంతో వెళ్ళడం అవుతుంది. మేమంతా కూడా 45 మంది సభ్యులతో తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంకి బయలుదేరాము. మా ప్రయాణం ఎలా సాగింది, రంగనాయక స్వామివారి దర్శనం, అలాగే పారాయణం, భోజనం, వసతి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు, వాటి విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా మా ప్రయాణం అయితే సాఫీగా సాగుతుంది. మేమంతా కూడా తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 2 గంటలకు దిగాము. అక్కడ ఆటోలు మాట్లాడుకొని శ్రీరంగం అయితే వెళ్ళడం అవుతుంది. ఇక్కడ నుండి శ్రీరంగం వెళ్ళాలి అంటే ఆటోలలో వెళ్ళొచ్చు. అయితే మేము దిగింది తెల్లవారుజామున 2 అవుతుండడంతో ఆ టైంకి అక్కడ ఆటోలు ఎక్కువగా లేవు. అయితే ఉన్న ఆటోలైనా సరే ఒక్కరికి 100 రూపాయల చొప్పున అడిగారు. అయినా సరే ఇవ్వాల్సిందే కదా అనేసి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున ఇచ్చేసి ఆటోలో అయితే బయలుదేరి వెళ్ళడం అయింది. ఒక్కో ఆటోకి 6గురిని మాత్రమే తీసుకెళ్తున్నారు. ఎదురుగా కనిపిస్తుంది తూర్పు ద్వారం అన్నమాట, శ్రీ రంగనాథుని ఆలయము. మొత్తం 21 గోపురాలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఈ రాజగోపురం. ఇది సుమారు 236 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆసియాలోనే అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాలలో ఒకటి. 7 ప్రాకారాలు కలిగి ఉండడం ఇక్కడి దేవాలయ ప్రత్యేకత. ఈ 7 ప్రాకారాల మధ్యలో చిన్న చిన్న గోపురాలు కూడా నిర్మించారు. గోపురం పైన చందమామ చాలా చక్కగా కనిపిస్తుంది. మేము వెళ్ళింది పౌర్ణమి రోజున. అదే రోజున పారాయణం కూడా ఉంది. అందుకు ముందుగా రంగనాథ స్వామి వారి దర్శనం చేసుకోవాలని అయితే అందరం ఫ్రెష్ అయిపోయాము. శ్రీరంగం దేవస్థానంలో దర్శన సమయాలు ఎలా ఉంటాయంటే, ఉదయం 6 గంటల నుండి 7:15 నిమిషాల వరకు ఫస్ట్ తొలి పూజ ఉంటుంది. తర్వాత 9 గంటల నుండి సర్వదర్శనాలు ఉంటాయన్నమాట. ఆ సర్వదర్శనాలు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలకైతే నైవేద్యం ఏర్పాటు చేస్తారు స్వామివారికి. తర్వాత 1:15 నిమిషాలకి అలా టెంపుల్ క్లోజ్ చేస్తారన్నమాట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఓపెన్ చేసి నైట్ 9 అయ్యే వరకు అయితే దర్శనాలు కల్పిస్తారు. మేమంతా కూడా టెంపుల్ తూర్పు ద్వారం వైపు ఉన్న కృష్ణామహల్లో పెద్ద హాల్ తీసుకొని ఉన్నాము. దేవస్థానం వారివి కూడా ఉంటాయి. పారాయణం కోసం వచ్చిన వారికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేశారన్నమాట. కాకపోతే మేము ఎక్కువ మంది ఉండడంతో సౌకర్యాలు ఎలా ఉంటాయో అనేసి అయితే ప్రైవేట్గానే సత్రం తీసుకొని మేము అందులో ఉండడానికి రూమ్స్ ముందుగానే బుకింగ్ చేసి పెట్టాము. మేము ఉండేటువంటి కృష్ణామహల్కి ఈ రంగనాథ స్వామి దేవాలయం చాలా దగ్గరలోనే ఉంటుంది. దాదాపు ఒక 100 మీటర్స్ దూరమే ఉంటుంది, ఎక్కువ దూరం ఉండదు. మేమే ముందుగా వచ్చామని అనుకున్నాము. కాకపోతే మాకంటే ముందుగా
చాలా మందే వచ్చారు. చాలా పెద్ద క్యూనే ఉంది. ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయంలో ఎక్కడా లేని విధంగా ముందుగా తొలి పూజ, తొలి దర్శనం అయితే ఏనుగు, గుర్రం, గోమాతలకే ఇస్తారంట. ఇది చాలా విశేషమైనటువంటిది, ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది. శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం జరిగే విశ్వరూప దర్శనంలో ముందుగా ఏనుగు, గుర్రం అలాగే గోమాతలను స్వామివారికి అయితే దర్శింపజేస్తారంట. మనిషిని చూడకముందే ఈ మూడింటిని దర్శించడం వల్ల సమస్త పాపాలు హరిస్తాయనేసి, అలాగే లక్ష్మీ కటాక్షం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారంట. ఏనుగు దర్శనానికి తీసుకురావడం అనేది సకల సంపదలకు, విజయానికి, రాజభోగానికి ప్రతీక. అలాగే గుర్రం తీసుకురావడం అనేది ఏంటంటే, గుర్రం అనేది వేగానికి, జ్ఞానానికి ప్రతీక. స్వామివారి దర్శనం కోసం పరిగెత్తుకుంటూ వచ్చే భక్తుల భవబంధాలను తెంచే దివ్యశక్తి దీని ద్వారా లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా గోమాత దర్శనం ఎందుకు అని అంటే, ఆవు యొక్క వెనుక భాగంలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా. గోవు నుంచి వచ్చేటువంటి పాలు, నెయ్యి, పేడ, గోమూత్రం, ఈ పంచగవ్యాలు అనేటివి చాలా పవిత్రమైనవి. అందుకోసమనే ఆవు వెనుక భాగాన్ని దర్శించడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా భావిస్తాము. పెద్ద లైన్ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం. రంగనాయక స్వామి దర్శనం. వెరీ గుడ్, ఇది బెస్ట్ టెంపుల్. మేము లైన్లో నుండి వస్తున్నామా, ఎదురుగానైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే ఏనుగు వస్తుంది. ఏనుగుని దర్శనం చేయించి ఇక్కడ ఈ హాల్లో అయితే పెట్టారు. అలాగే గుర్రాన్ని కూడా దర్శనం కోసమని అయితే లోపలికి తీసుకువెళ్తున్నారు. ఈ వీటిని చూడాలంటే ఉదయం పూట దర్శనానికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఏనుగు, గుర్రం, గోమాత కనిపిస్తాయి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత కాసేపు అక్కడే కూర్చుండి దేవాలయాన్ని అయితే కనులారా చూడడం అవుతుంది. ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామివారి విగ్రహం కన్నుల పండుగగా ఉంటుంది. అంతటి విగ్రహాన్ని చూడటం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. గుడి మొత్తం తిరిగి చూడాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు, చాలా టైం పడుతుంది. చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి ఈ టెంపుల్లో అయితే. స్వామివారు ఆదిశేషునిపై భుజంగ శయనంలో పడుకొని దర్శనమిస్తారు అందరికీ. విగ్రహం సుమారు 21 అడుగుల పొడుగు ఉందని చెబుతారు. స్వామివారి తల పశ్చిమ దిశలో ఉండగా ముఖం దక్షిణ దిశ వైపు తిరిగి ఉంటుందనేసి అందుకే ఆయనను దక్షిణాభిముఖ రంగనాథుడని పిలుస్తారంట. ఈ విగ్రహం స్వయంవక్త క్షేత్రాలలో ఒకటిగా వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. శ్రీరంగం వైష్ణవుల 108 దివ్య దేశాలలో మొదటిది. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ వాటరు లోపలి గర్భగుడి నుండి వస్తున్నాయన్నమాట. వీటిని అందరూ కూడా తలపై చల్లుతున్నారు. శ్రీ రంగనాథుని గర్భగృహంపై ఉన్నటువంటి దివ్య విమానం దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చినట్లయ్యేది ఉంటే, బయట ఉన్న గోడకి అయితే మనకు కృష్ణుడు, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే తోకలేని గుర్రం, కన్నులేని బల్లి, మొప్పలేని చాప, ఒంటి స్తంభంపై ఉన్నటువంటి గరుడ, ఇవన్నీ మనకు దర్శనమిస్తారు అన్నమాట. శ్రీరంగం వెళ్ళాము అనడానికి ఇవి సాక్ష్యాలుగా పనిచేస్తాయి అనేసి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా వీటిని దర్శనం చేసుకోవాలనేసి అయితే అంటారు. ఇక్కడ మొప్పలేని చాప ఉంటుంది, అలాగే గోడపైన కన్నులేని బల్లి కూడా ఉంటుంది. అంతేకాకుండా రంగనాథ స్వామి వారి దర్శనం పూర్తయిన తర్వాత వెలుపలికి వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్లో పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడపైనే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెమ్మదిగా చూస్తూ రావాలి. గోడలపై చిన్న చిన్న విగ్రహాల్లాగా గోడపైనే ఉంటాయి. కొద్దిగా ప్రత్యేకించి గోడను అబ్జర్వ్ చేసినట్లయితేనే ఈ విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట. చాప కానీ, బల్లి కానీ, ఈ తోకలేని గుర్రం కానీ కొంచెం ప్రత్యేకించి చూస్తేనే ఏర్పడతాయి. స్తంభం మీద గరుడ
కనిపిస్తుంది కదా గరుడ. వాటిని చూసుకుంటూ వెలుపలికి వస్తూ ఉంటే మరొకటి కూడా ఈ టెంపుల్లో విశేషమైనది ఉంది. అది ఏంటి అంటే గోదాదేవి తన చిన్నప్పటి నుంచే శ్రీ రంగనాథుడిని భర్తగా భావించి ఆరాధించింది. చివరకు శ్రీ రంగనాథుడిలో ఐక్యమయ్యిందని చెప్తారు. భక్తులు ఈ చిన్ని రంధ్రాలలో వేళ్లను ఉంచి వంగి ఈ రంధ్రాల గుండా చూస్తే పరమపదవాసల్ అంటే స్వర్గద్వారం కనిపిస్తుందని అయితే నమ్ముతారు. ఆ 5 రంధ్రాలు మన విశ్వంలోని పంచభూతాలు అయినటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములకు ప్రతీకలు. ముందుగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకొని ఆ రంధ్రాలలో వేళ్ళు ఉంచి ఉత్తర ద్వారం వైపు చూడాలనేసి అయితే చెప్తారు. అయితే ఇందులో మోకాళ్ళు వంచకుండా చూడాలని చెప్తారు. కానీ మోకాళ్ళు వంచకుండా చూడడం చాలా కష్టమైన పని. మోకాళ్ళు వంచకుండా అలాగా వేళ్ళను ఉంచినప్పుడు శరీరంలోని పంచప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. అలా వేళ్ళు ఉంచి ఎదురుగా ఉండే పరంపద వాసల్ అంటే వైకుంఠ ద్వారం వైపు చూస్తే ఆత్మకు నేరుగా మోక్షం సిద్ధిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. ఇక మాకు పారాయణం చేయడానికి టైం అవుతుంది అనేసి అయితే వెలుపలికైతే వచ్చేసాము టిఫిన్ చేయడానికి. మా కోసం అని అయితే ఇక్కడ ఉప్మా ఉన్ను అందులోకి పప్పు పొడి అయితే ప్రిపేర్ చేశారు. ఇక పారాయణం స్టార్ట్ చేయడం అవుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు చదివిన తర్వాత గోవిందనామాలు చెప్పుకొని ఆ తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించడం అయింది. ఇక్కడ ఒక విషయం చాలా బాగా అనిపించింది. అది ఏంటనంటే మేము పారాయణం చేయడం చాలా బాగుంది అనేసి అయ్యగారు అయితే మా అందరికీ 50 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ హాల్లో 500 మంది వరకు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా 50 రూపాయలు వారి ఆశీర్వాదాలు అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు ఇవ్వడం అయింది. ఇదంతా కూడా చాలా చిన్న విషయము, కాకపోతే సంతోషాన్ని ఇచ్చే విషయము. అక్కడ 50 రూపాయలు ఇచ్చారని కాదు, కాకపోతే అక్కడ పారాయణం బాగా చేశారు అని అప్రిషియేట్ చేసి ఇచ్చారు కాబట్టి మాకు అదేంటో చాలా ప్రోత్సాహకంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు. గోవర్ధనందన గోవింద, వానర సేవక గోవింద, వానరి నందన గోవింద, ఏడుగుణల గోవింద, వేద స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, దైవ గోవింద, పరమదయాళ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వసుదేవ తనయ గోవింద.
మేము ఉండేటువంటి కృష్ణా మహల్ బంగ్లా పైన నుండి చూస్తే ఈ టెంపుల్ వ్యూ అంతా గోపురాలు పైన ఇలాగ కనిపిస్తున్నాయి. మబ్బులు పడినాయి, వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడు కూడా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఉదయం పూట దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని చూడాల్సినవి చూడలేకపోయాము. అందుకోసమని మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి అవన్నీ అయితే చూడడానికి అవుతుందనేసి అయితే సాయంత్రం పూట వెళ్ళాము. ఇదంతా కూడా ఒక రోజులో అయ్యేది కాదు. అద్భుతమైనటువంటి శిలా నైపుణ్యంతో టెంపుల్ గోపురాల నిర్మాణాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఈ టెంపుల్లోని 4వ గోపురం వైపు నుండి వెళ్ళామంటే అక్కడ శ్రీ రామానుజాచార్యుల వారి పార్థివ దేహం ఉంటుంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి రామానుజాచార్యుల వారి పార్థివ దేహము ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా స్వామివారు అందరికీ దర్శనమిస్తూ ఉన్నారు భక్తుల కోసమని అయితే. శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో సాయంత్రం పూట గరుడ సేవ ఉంటుంది. శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట గరుడ సేవ ఉంటుంది. ఈ టెంపుల్లో గరుడ ఆళ్వారికి అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. గరుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం, అలాగే పరమభక్తుడు కూడా. శ్రీరంగంలోని గరుడ సన్నిధి 108 దివ్య దేశాలలోనే అత్యంత పెద్ద గరుడ మండపాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గరుడి విగ్రహం సుమారు 25 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తుంది. ఆయన శ్రీరంగ స్వామి వారి సన్నిధికి ఎదురుగా భక్తి సేవాభావాలకు ప్రతీకగా నిలిచి ఉంటారు. ఈ గరుడు 8 సర్పాలతో కూడిన ఆభరణాలు ధరించి ఉంటారని చెప్తారు. ఇక్కడ గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తి అయినటువంటి నమ్మేరు పెరమాల్ గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. గరుడను ఇక్కడ పెరియ తిరువడి అంటారంట. అంటే మహాదివ్య పాదసేవకుడు అని బిరుదు గరుడకే చెందుతుందని అంటున్నారు. మేమంతా కూడా ఇంటి దగ్గర నుండే నెయ్యి అలాగే వత్తులు తీసుకువెళ్ళాము. అక్కడ 108 దివ్య దేశాలలో వీలైన చోటల్లా దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి అయితే ఇంటి దగ్గర నుండే తీసుకువెళ్ళామన్నమాట. కొన్ని చోట్లలో దీపాలు వెలిగించడానికి లోపటి వరకు అలో చేయడం లేదు. రంగనాథుడి గర్భాలయం ముందు ఇరువైపులా 2 దీపాంతలు ఉంటాయి. వాటిలో మనం తీసుకువెళ్ళినటువంటి నెయ్యి కానీ వత్తులు కానీ వేసినట్లయితే వాళ్ళే దీపాలు వెలిగిస్తారు. ఏదో మన తృప్తి కోసం తీసుకువెళ్ళడమే. అక్కడ కావాలంటే కూడా నెయ్యి దీపాలు దొరుకుతాయి. ఈ ప్లేస్ వచ్చేసి ఇది శ్రీరంగం ఆలయ సముదాయంలో ఉన్న తొండ్రమల్లార్ నాయుడు అలాగే అతని భార్య ఉన్నటువంటి సన్నిధి. ఈ ఆలయానికి విరాళాలు అందించిన భక్తుల విగ్రహాలు కూడా ఈ మందిరంలో ఉన్నాయి. ఈ దీపారాధన పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి రామానుజాచార్యుల వారి పార్థివ దేహం ఉన్నటువంటి ప్లేస్కి వెళ్దామనేసి అయితే అనుకున్నాము. అయితే బయట విపరీతమైన వర్షం పడుతుంది. అందుకోసమనే ఈ హాల్లోనే కూర్చుండిపోయాము కాసేపు. అప్పటికే చీకటైపోతుంది. ఇక్కడ రామానుజాచార్యుల వారి విగ్రహం అద్భుతమైనటువంటి భౌతిక శరీరం ఉంది. రామానుజాచార్యులు యోగా భంగిమలో పద్మాసనంలో పరమపదించారు. 1000 సంవత్సరాలు దాటిన ఆయన పార్థివ దేహం శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో నేటికి అలాగే ఉంది. ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద మూలికలతో దీనిని సంరక్షించారు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఆయన శరీరానికి కుంకుమ పువ్వు అలాగే కర్పూరం ముద్దను పూస్తారు. పచ్చకర్పూరం కుంకుమ పువ్వు ముద్దను అలాగే మూలికలతో కలిపి ఈ విగ్రహానికి రాయడం వలన శరీరం ఎర్రటి వర్ణంలో విగ్రహంలో మెరుస్తూ ఉంటుంది. హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి అనేసి అయితే అంటారు. భౌతిక శరీరాన్ని అలా చూడగానే ఇది నిజమేనా, ఇలాగ నిజంగా జరుగుతుందా అనేసి ఒక రకమైన ఆశ్చర్యం అయితే వేసింది. రామానుజాచార్యుల వారి భౌతిక శరీరాన్ని ఇన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా ఇలాగా అందరికీ కనిపించేలాగా చూపించడం అనేది మంచి అద్భుతమైనటువంటి విషయం. మంత్రం అనేది అందరికీ సమానమే అని, దానికి కులమతాలతో సంబంధం లేదని,
1000 ఏళ్ల క్రితమే చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త రామానుజాచార్యులు. ఇక మేమైతే మళ్ళీ రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికైతే క్యూ లైన్లో వెళ్తున్నాము. ఉదయం పూట సరిగా దర్శనం కాలేదు. కొంతమంది అయితే వెనకాల ఉన్నటువంటి భారీ నల్లరాతి విగ్రహాన్ని సరిగా చూడలేదు అనేసి అనడంతో సాయంత్రం పూట కూడా మళ్ళీ దర్శనానికి వెళ్దామనేసి అయితే అనుకున్నాము. రంగనాథ స్వామివారి దర్శనం చేసుకొని వస్తూ ఉంటే ఎదురుగా ఒక రాతి స్తంభానికి ఊయలలు అలాగే తాళాలు కట్టి ఉన్నాయి. అలా ఎందుకు కట్టారు అనేసి అక్కడి వాళ్ళను అడిగితే సంతానం లేనివారు సంతానం కోసమని అయితే ఈ తొట్టీలు కడతారంట. అలాగే ఏవైనా విపరీతమైన సమస్యలు అవి ఎదుర్కోలేనప్పుడు వాటికి పరిష్కారం దొరకనప్పుడు ఇక దేవుడి మీదే భారం వేసి ఇక్కడ తాళం వేస్తారంట. వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారని ఇక్కడి వారు అయితే అంటున్నారు. శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ రంగనాథ స్వామి దేవాలయం 108 దివ్య దేశాలలో మొదటిది. అటువంటి దేవాలయాన్ని చూడడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. చూసిన కొద్దీ ఏదో ఒక కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. చూడదగ్గ ప్రదేశాలలో ఈ శ్రీరంగం చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ చాలా దివ్య దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తర్వాతి వీడియోలో చూపిస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విషయాలు మీ అందరితో పంచుకోవడం అవుతుంది. థ్యాంక్ యూ. నాలుగు